నా కుకింగ్ ఛానల్ ద సేవరీ ఫ్లేవర్స్ కి మీ అందరికీ స్వాగతం. ఈ రోజు మనం వెజ్ మోమోస్ ఇంకా స్పైసీ సాస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను ఈ రెసిపీ మా మేనకోడలు యామిని దగ్గర నేర్చుకున్నాను. మీకు వీటి రుచి తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. A recipe in English and Hindi. Please follow the link mentioned in description. వెజ్ మోమోస్ అనేది టిబెట్ ప్రాంతానికి చెందిన ఒక అల్పాహారం. దీనిని ఒక చెంచాడు స్టఫింగ్ను పిండిలో చుట్టి తయారు చేస్తారు. ఆసియాలో ఇతర దేశాలలో వీటిని దిమ్సుమ్స్ అని కూడా పిలుస్తారు. మోమోస్ అనేది భారతదేశంలో ప్రసిద్ధి చెందిన స్ట్రీట్ ఫుడ్. ప్రధానంగా ఉత్తర మరియు ఈశాన్య భారతదేశంలో చాలామంది అభిమానులు దీని తిరుగులేని రుచి వల్ల మోమోస్ తినడానికి ఇష్టపడతారు. మోమోలను సాధారణంగా ఆవిరితో ఉడికిస్తారు, కానీ అప్పుడప్పుడు వీటిని నూనెలో వేయిస్తారు లేదా బేక్ చేస్తారు. స్టఫ్ చేయడానికి ఉపయోగించే కూరగాయల ఎంపిక వ్యక్తుల రుచి మరియు కూరగాయల లభ్యతపై ఆధారపడి ఉంటుంది. స్టఫింగ్ చేయడానికి మీరు క్యారెట్, ఫ్రెంచ్ బీన్స్, క్యాబేజ్, బ్రోకోలీ, క్యాప్సికమ్, ఆకుకూరలు లేదా స్వీట్ కార్న్ నుండి ఏదైనా ఉపయోగించవచ్చు. కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యాబేజ్ 2 కప్పులు సన్నగా చెక్కులాగా తరగాలి. క్యారెట్ 1 కప్పు సన్నగా తురమాలి. టొమాటోస్ మీడియం సైజ్వి 2, వెల్లుల్లి రెబ్బలు 15, ఎండుమిరపకాయలు 20, షేజ్వాన్ సాస్ 1 టేబుల్ స్పూన్, మైదా 2 కప్పులు ఇంకా వత్తేటప్పుడు కొంచెం కావాలి, ఉప్పు 2.5 టీ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు. మీరు ఒకవేళ ఫ్రైడ్ మోమోస్ చేయాలనుకుంటే డీప్ ఫ్రైకి సరిపడా నూనె తీసుకోండి. అల్లం 1 ఇంచి ముక్క సన్నగా తురమాలి. వెల్లుల్లి రెబ్బలు 20 సన్నగా తరగాలి. మిరియాల పొడి 1/2 టీ స్పూన్, అజీనోమోటో 1/4 టీ స్పూన్. అజీనోమోటో ఆప్షనల్. మైదాను ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. 1/4 టీ స్పూన్ ఉప్పు ఇంకా 1 టేబుల్ స్పూన్ నూనె వేయండి. బాగా కలపండి. కొంచెం కొంచెం నీళ్లు వేసి బాగా కలుపుతూ పిండిని కొంచెం మెత్తగా కలపండి. బాగా మర్దించండి. పిండి ఈ విధంగా ఉండాలి. కొన్ని చుక్కలు నూనె రాసి తడిబట్ట కప్పి 1 గంట సేపు పిండిని నాననివ్వండి. ఒక కప్పు నీళ్లు ఒక సాస్ ప్యాన్లో తీసుకుని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టండి. నీళ్లు మరగడం మొదలుపెట్టాక ఎండుమిరపకాయలు ఇంకా వెల్లుల్లి రెబ్బలు వేయండి. టొమాటోస్ వేయండి. ఒక చాకుతో టొమాటోలకి ప్లస్ లాగా గంటు పెడితే ఉడికిన తర్వాత తొక్క తీయడానికి మనకి సులువుగా ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ వాటిని ఉడకనివ్వండి.
అవి ఈ విధంగా ఉడికేక స్టవ్ ఆఫ్ చేసి వాటిని పూర్తిగా చల్లారనివ్వండి. స్టవ్ మీద ప్యాన్ లో ఫ్లేమ్లో పెట్టండి. 1 టేబుల్ స్పూన్ నూనె వేయండి. అల్లము ఇంకా సన్నగా తరిగిన వెల్లుల్లి వేయండి. ఒకసారి కలపండి. మధ్య మధ్యలో కలుపుతూ 2-3 నిమిషాల పాటు వేయించండి. క్యాబేజ్ ఇంకా క్యారెట్ వేయండి. స్టఫింగ్ చేయడానికి మీరు మీకు నచ్చినట్టుగా ఏదైనా వేయవచ్చు. ఒకసారి కలపండి. ఒక టీ స్పూన్ ఉప్పు, మిరియాల పొడి ఇంకా అజినోమోటో వేయండి. ఒకసారి బాగా కలపండి. మధ్య మధ్యలో కలుపుతూ అందులో తడితనం పోయేంత వరకు మగ్గించండి. అది ఈ విధంగా తడి లేకుండా పొడిగా అయిపోవాలి. స్టవ్ ఆఫ్ చేసి దానిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇది మోమోస్లోని స్టఫింగ్. నీటిలోంచి టొమాటోలు, వెల్లుల్లి ఇంకా ఎండుమిరపకాయలు వడకట్టి ఒక బౌల్లోకి తీసుకోండి. ఆ నీటిని వంపేయొద్దు, గ్రైండ్ చేస్తున్నప్పుడు వాడుకోవచ్చు. టొమాటోల తొక్కు ఈ విధంగా తీసేయండి. ఒకటింపావు టీ స్పూన్ ఉప్పు ఇంకా వడగట్టిన నీళ్లు వేసి వీటిని ఈ విధంగా కొంచెం పల్చటి సాస్ లాగా గ్రైండ్ చేయండి. ఉప్పు వేస్తున్నప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను. షేజ్వాన్ సాస్ వేసి బాగా కలపండి. ఒకవేళ మీ దగ్గర షేజ్వాన్ సాస్ లేకపోతే మీరు 1 టీ స్పూన్ టొమాటో కేచప్ ఇంకా 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేయచ్చు. సాస్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది. 1 గంట సేపు నానిన తర్వాత పిండి ఎలా ఉందో చూద్దాం. పిండి ఈ విధంగా మెత్తగా ఉండాలి. పిండిని ఒకసారి మర్దించండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండి తీసుకుని దాన్ని ఈ విధంగా ఒక ఉండలాగా చుట్టండి. మొత్తం పిండిని ఈ విధంగా ఉండలుగా చెయ్యండి. ఒత్తడానికి సరిపడా మైదాను ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఒక ఉండ తీసుకుని పిండి అద్ది రొట్టెల పీట మీద ఉంచండి. రొట్టెల కర్రతో ఈ విధంగా దాన్ని ఒక పూరీలాగా ఒత్తండి. దానిని ఈ విధంగా గుండ్రంగా 3 ఇంచీల కట్టర్తో కట్ చేయండి. కట్టర్ లేకపోతే షార్ప్ ఎడ్జ్ ఉన్న ప్లేట్ లేదా బౌల్తో కట్ చేయండి.
ఎక్స్ట్రాగా ఉన్న ముక్కని తీసేయండి. ఇలా తీసేసిన ముక్కలని పారేయద్దు. మళ్ళీ వాటన్నింటితో పూరీ చేయొచ్చు. పూరీ మందం ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా కొన్ని పూరీలు తయారు చేసి పక్కన పెట్టండి. మోమోస్ ఫిల్లింగ్ను ఒక బౌల్లోకి తీసుకోండి. కొంచెం నీళ్లు ఒక బౌల్లో తీసుకోండి. మోమోస్ ఉడికించడానికి ఒక కన్నాల గిన్నెను నూనెతో గ్రీస్ చేయండి. ఒక పూరీ చేతిలో తీసుకోండి. ఒక టేబుల్ స్పూన్ మోమోస్ ఫిల్లింగ్ను పూరీ మధ్యలో వేయండి. దానిని చూపించిన విధంగా కుచ్చిళ్ళలాగా ఫోల్డ్ చేయండి. మోమోస్ని ఫోల్డ్ చేసే రకాలు చూపిస్తున్నాను. మీరు మీకు నచ్చినట్టు ఫోల్డ్ చేయొచ్చు. కుచ్చిళ్ళ అంచులన్నింటినీ నొక్కితే అన్నీ అతుక్కొని ఫిల్లింగ్ మిశ్రమం బయటకు రాకుండా ఉంటుంది. ఇది చూడడానికి వెల్లుల్లిపాయలాగా ఉంది. ఇంకో పూరీ తీసుకుని మిశ్రమాన్ని మధ్యలో వేయండి. అర్ధవృత్తాకారంగా లేదా సెమీ సర్కిల్ లాగా అయ్యేటట్టుగా దాన్ని ఫోల్డ్ చేయండి. అంచులని గట్టిగా నొక్కితే మిశ్రమం బయటికి రాకుండా సీల్ అయిపోతుంది. ఇంకో పూరీ తీసుకుని మిశ్రమం వేసి దాన్ని సెమీ సర్కిల్లో ఫోల్డ్ చేయండి. చివరలు ఒకవేళ పొడిగా అయిపోతే కొంచెం నీళ్లు రాసి నొక్కితే అవి అతుక్కుంటాయి. జిగ్జాగ్ షేప్ రావడానికి అంచులని చూపించిన విధంగా అక్కడక్కడ ఫోల్డ్ చేయండి. ఇంకో పూరీ తీసుకొని మధ్యలో మిశ్రమం వేసి అంచులకు నీళ్లు రాయండి. అంచు ఒక చివర ఈ విధంగా నొక్కండి. రెండో చివర వచ్చే వరకు చూపించిన విధంగా రెండు వైపులా తలో ఒక కుచ్చిళ్ళు పెట్టండి. ఇది చూడడానికి పర్స్ లాగా ఉంది. ఇంకో పూరీ తీసుకుని మిశ్రమాన్ని మధ్యలో వేయండి. చూపించిన విధంగా సగం వరకు ఒకవైపు కుచ్చిళ్ళు పెట్టండి. మిగతా సగం అంచుని చూపించిన విధంగా కుచ్చిళ్ళ అంచులతో కలిపి నొక్కితే మిశ్రమం బయటకు రాకుండా సీల్ అవుతుంది. అది ఒకవైపు ప్లెయిన్గా ఉండి రెండో వైపు కుచ్చిళ్ళు ఉంటాయి. మోమోస్ని నూనె రాసిన కన్నాల గిన్నెలో పెట్టండి. ఒక గిన్నెలో మూడవ వంతు లేదా సగం కన్నా తక్కువ భాగం నీళ్లు తీసుకుని స్టవ్ మీద హై ఫ్లేమ్లో పెట్టి నీళ్లు మరగనివ్వండి. నీళ్లు మరగడం మొదలుపెట్టాక మోమోస్ ఉన్న గిన్నెను నీళ్ల గిన్నె మీద పెట్టండి. మూత పెట్టి మోమోస్ని 10 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మోమోస్ ఉడికేయో లేదో చూడండి. మోమోస్ ఉడికినట్లయితే వాటి మీద కొంచెం షైనింగ్ వస్తుంది.
స్టవ్ ఆఫ్ చేసి వాటిని ఇంకో 5 నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచండి. ఆవిరి మీద ఉడికించిన మోమోస్ చూడడానికి ఈ విధంగా ఉంటాయి. ఒక చిన్న ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె తీసుకొని స్టవ్ మీద లో నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టండి. మా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రైడ్ మోమోస్ ఇష్టపడతారు, అందుకే వాళ్ళ కోసం కొన్ని ఫ్రైడ్ మోమోస్ చేస్తున్నాను. ప్యాన్లో జాగాని బట్టి మోమోస్ను వేడి నూనెలో జాగ్రత్తగా వేయండి. 2-3 నిమిషాల తర్వాత చట్రంతో వాటిని తిప్పి వేగనివ్వండి. వాటిని మళ్ళీ తిప్పి గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించండి. అవి గోల్డెన్ బ్రౌన్గా వేగాక వాటిని నూనెలోంచి తీసి పేపర్ నాప్కిన్ ఉన్న ప్లేట్లోకి తీసుకోండి. ఫ్రైడ్ మోమోస్ చూడడానికి ఈ విధంగా ఉంటాయి. అంతే, తిన్న కొద్దీ తినాలనిపించే వేడివేడి మోమోలు తినడానికి రెడీ. వేడి మోమోలను స్పైసీ సాస్లో ముంచుకొని తిని ఆనందించండి. సో ఇంతవరకు మనం వెజ్ మోమోస్ ఇంకా స్పైసీ సాస్ ఎలా తయారు చేయాలో చూసాం కదా. మీరు కూడా వీటిని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లోని మిగతా రెసిపీ వీడియోలు కూడా చూడండి. మీకు ఏదైనా వెజిటేరియన్ వంటకం రెసిపీ కావాలి అంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ. ఇప్పటికి సెలవు. త్వరలోనే మరొక రుచికరమైన వంటతో మళ్ళీ కలుగుతాం.